పబ్బుల్లో గబ్బు దంద, యువతులతో చాటింగ్ చేయిస్తూ యూత్కు వల. ఈ పబ్బులలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కొంతమంది ఈ నెంబర్లు కొంటారు. ఇక ఈ సూపర్ మార్కెట్లకు పోయి మీకు ఇది ఆఫర్ వస్తుంది సార్, అది ఆఫర్ వస్తుంది సార్, మీ నెంబర్ చెప్పండి సార్, మీకు గిఫ్ట్ వస్తుంది, అది అని చెప్పేసి ఈ యువకుల ఈ నెంబర్లు తీసుకుంటారు. ఆ యువకులకు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న యువతులతోని చాటింగ్ మెసేజ్ చేపించి వల వేసి పబ్బుకు పిలిపించుకుంటారు. ఇక పబ్బుకు పిలిపించుకొని అక్కడ పెద్ద మొత్తంలో బిల్లులు చేస్తుంటారు. ఆ పబ్బుకు పిలిపించుకున్నాక పబ్బులో మరి ఖాళీ తాగుడు తినుడేనా అంటే లేదు, డ్రగ్స్ దందా నడుస్తున్న దాంట్లో ఆ ఊబిలోకి దింపుతున్నారు. కింగ్ అండ్ క్వీన్ పబ్లో డీసీపీ స్పై ఆపరేషన్, మేనేజర్ సహా 9 మంది అరెస్ట్. డీసీపీ స్పై ఆపరేషన్ చేసింది, సివిల్ డ్రెస్సులో పోయింది. సివిల్ డ్రెస్సులోకి పోయి అక్కడ పబ్బులో ఏం జరుగుతున్నది, యువత ఎటు పోతున్నది, ఎటువైపు మళ్ళింది యువత, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఒక సాహసం అనే చెప్పాలి. స్పై ఆపరేషన్ చేసింది, పోయింది, అన్నీ అనుకుంది. మేనేజర్తో సహా 9 మంది అరెస్ట్. అక్కడ డ్రగ్స్ కావచ్చు, రకరకాల లీలలు, అమ్మాయిలను పెట్టి ఈ రకమైన దందా, ఇటువంటి కల్చర్కు అలవాటు చేస్తున్నారు. జనాలని అలవాటు చేసి జనాలని ఆగం చేస్తున్నారు. వీటిపైన కఠిన చర్యలు ఉండాలి. ప్రతి పబ్బోళ్ళకి ఎట్లుంటుందంటే లోకల్ పిఎస్తోని కొన్ని సత్సంబంధాలు కూడగట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పిఎస్ల మీద కూడా ఆ సదరు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులపైన కూడా చాలా సీరియస్ అయ్యారట. మేడం గారు నిజంగా, మేడం గారు మీరు తీసుకున్న నిర్ణయం, మీరు ఆ స్పై ఆపరేషన్ చేసిరు కదా, నిజంగా చాలా గ్రేట్ మీరు. ఇటువంటివి ఇంకా కొన్ని చేసి యువతని కాపాడుతారని చెప్పేసి అనుకుంటున్నాము. అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోండి. ఆ సదరు పోలీస్ స్టేషన్ ఏదైతుందో వాళ్ళ అధికారులను కూడా బదిలీ చేయండి, అక్కడ ఉంచకండి. అలవాటు పడిపోయిన వాళ్ళు కదా, కంటిన్యూ మళ్ళీ నడిపిస్తూనే ఉంటారు కాబట్టి గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటివి జరగకుండా చూస్తే బాగుంటుంది.